narratives గురించి మనం మాట్లాడుకున్నప్పుడు we talked about some important items that we need to look at. Um, so we talked about meta narrative, right? So excuse me, a big narrative. Um, so ఒక మెయిన్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది. సో ద ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దేర్ అండ్ ఇన్ బిట్వీన్ దాని కింద సెకండ్ లెవెల్ narrative we talked about there are ఆ ప్లాట్ కట్టే కొట్టే తెచ్చేలాగా మెటా narrative ఉంటే సెకండ్ లెవెల్ narrativeలో ఫేజెస్ ఏంటి, ఇంపార్టెంట్ ఫేజెస్, ఈ కట్టే కొట్టే తెచ్చే అప్పటి వరకు ఏమేం జరుగుతున్నాయి. సో దట్స్ వాట్ వీ హెవ్ సీన్. అండ్ దెన్ థర్డ్ లెవెల్ narrative దగ్గరకు వచ్చేటప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ ఇండివిజువల్ స్టోరీస్ వీ టాక్డ్ అబౌట్, రైట్? సో ఇది బైబిల్కి మనం గనక ఆపాదిస్తే, ఈ మెటా narrativeని బైబిల్కి గనక ఆపాదిస్తే మనం, సో ద మేజర్ ద బిగ్ స్టోరీ ద మెటా narrative ఈజ్ దేవుడు సృష్టించాడు, మనిషి దేవునికి రెబెల్ అవటం ద్వారా పతనావస్థలోకి వెళ్ళాడు. సో దేవుడు దానిని రిస్టోర్ చేస్తున్నారు. అంటే మనిషి యొక్క పతనావస్థలోకి వెళ్ళటం, తర్వాత సృష్టి అంతా కూడా దేవుడి నుంచి దూరం అయి శాపగ్రస్తమైనప్పుడు దేవుడు శాపగ్రస్తమైనటువంటి మనిషిని, సృష్టిని ఏ విధంగా తన దగ్గరికి తీసుకుంటున్నారు, తో రిడెంప్షన్ అండ్ రెస్టోరేషన్ అండ్ ఫైనల్లీ యాక్చువల్గా కాన్సమేషన్. రెస్టోర్ చేయటం మాత్రమే కాదు, మళ్ళీ తిరిగి ఏ విధంగా దేవుడు మళ్ళీ దాన్ని పునరావస్థలోకి, దాని పూర్వావస్థ కంటే ఇంకా మహిమావస్థలోకి దాన్ని ఏ విధంగా తీసుకొస్తాడు అనేటువంటి విషయాన్ని మనం బిగ్ స్టోరీగా చూసుకున్నాం కదా. సో దాట్స్ వాట్ వీ హెవ్ సీన్. సో అందులో సెకండ్ లెవెల్ narrativeని మనం చూస్తున్నప్పుడు, సో ఫస్ట్ లెవెల్ narrative వన్స్ అగైన్, సో లెట్ మీ రీక్యాప్ ఫర్ యూ. క్రియేషన్, ఫాల్, రిడెంప్షన్, కాన్సమేషన్. So these are the four points actually that we have seen, right? Second level narrative-లో we are talking about, సో అబ్రహాంని చూస్ చేసుకునేదాకా ఒక ఫేజ్, ఆదాం నుంచి అబ్రహాంని చూస్ చేసుకునేదాకా ఒక ఫేజ్, ఆ తర్వాత అబ్రహాం నుంచి దావీదు యొక్క రాజ్యం ఏర్పరిచేదాకా ఒక ఫేజ్, రెండో పాట. 3 దావీదు కొడుకైనటువంటి సాలమన్ దగ్గర నుంచి వాళ్ళు ఎగ్జైల్, అంటే వాళ్ళు చెరలోకి, ఇజ్రాయెల్ జనాంగం చెరలోకి తీసుకెళ్ళబోయే వరకు ఇంకొక ఫేజ్. 4వది చెర నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి, లేకపోతే చెర నుంచి యేసు ప్రభు వరకు, ఆయన చేసేటువంటి పని వరకు ఒక ఫేజ్. వన్స్ అగైన్ యాక్చువల్గా యేసు ప్రభు యొక్క పని వరకు ఒక ఫేజ్ అని చెప్పేసి నేను అక్కడితో ముగించాను. ఎందుకంటే కారణం ఏంటంటే, బికాజ్ యేసు ప్రభు యొక్క పని అయిపోలేదు. చాలాసార్లు క్రాస్ మీద అయిపోయింది, ఆయన పాస్ట్లో ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం. నో 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 నో, క్రైస్ట్ ఈజ్ స్టిల్ అలైవ్. Excuse me. His work is continuing still. And that phase, చెరలో నుంచి యేసు ప్రభు యొక్క పని అనేటువంటి దాకా ఫైనల్ ఫేజ్ అనుకున్నప్పుడు, వీఆర్ ఇన్ దట్ ఫేజ్, వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఫేజ్. ఇజ్రాయెల్ మాత్రమే కాదు చెరలోంచి బయటకు వచ్చేది, అన్యజనాంగం అయినటువంటి ఇజ్రాయెల్ కానటువంటి మనం కూడా వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎగ్జైల్. సో దేవుడి దగ్గర నుంచి మనం దూరపరచబడి, మనం పతనావస్థలో ఉన్నటువంటి దాన్ని ఎగ్జైల్ అనుకుంటే, అందులో నుంచి యాక్చువల్గా మనం బయటకు వస్తున్నాం, అన్యులు కూడా నెమ్మదిగా బయటకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని వీఆర్ సీయింగ్ దట్, రైట్? సో దిస్ ఈస్ ద సెకండ్ లెవెల్ narrative. Once again, first level narrative is creation, fall, redemption and consummation. సెకండ్ లెవెల్ narrativeలో టిల్ అబ్రహాం దగ్గర నుంచి యాక్చువల్గా దావీదు వరకు, దావీదు నుంచి ఎగ్జైల్, దావీదు తర్వాత సాలమన్ నుంచి ఎగ్జైల్ వరకు, ఎగ్జైల్ నుంచి తర్వాత అండ్ వీ హెవ్ సీన్ జీసస్ క్రైస్ట్ వరకు. వన్స్ అగైన్ ద ఫైనల్ థింగ్ ఈజ్, ఫైనల్ లెవెల్ లేయర్లో మనం చూసుకున్నప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ దట్ వీ సీ. ఫర్ ఇన్స్టెన్స్,
రూత్ యొక్క స్టోరీ గురించి మాట్లాడుకున్నాం మనం. సో వి సెడ్ లాస్ట్ టైం రూత్ యొక్క స్టోరీ ఉన్నది ఎందుకు అంటే కారణం ఏంటంటే బికాస్ టు ఇంట్రడ్యూస్ యాక్చువల్లీ డేవిడ్ ఫర్ అస్. బోaz యాజ్ అ క్యారెక్టర్. వై వాస్ హీ దేర్? బోaz ఎందుకున్నాడు మనకి? టు ఇంట్రడ్యూస్ అస్ టు డవీడ్ కింగ్డమ్, అంటే దావీదు యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు కింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అక్కడ. సో దట్స్ ద రీజన్ వై వీ హ్యావ్ దెమ్ దేర్, రైట్? యా. ఈ విధంగా స్టోరీగా చూడటం అనేటువంటిది పోస్ట్ మోడర్నిటీ. అంటే 20th సెంచరీలో 20వ శతాబ్దంలో ఒక కొత్త ఫిలాసఫీ పుట్టింది. సో ఎస్పెషల్లీ 2 వరల్డ్ వార్స్ అయిపోయిన తర్వాత, 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత దెర్ ఈస్ అ మూవ్మెంట్ యాక్చువల్లీ దట్ పిక్డ్ అప్. ఇట్స్ కాల్డ్ పోస్ట్ మోడర్నిటీ. Jacques Derrida, and you don't need to remember the names, but so these are the people, Richard Rorty and others, Stanley Fish. వీళ్ళు ఏం చేశారంటే ఎస్పెషల్లీ Derrida, he said మెటా narratives ఉండటం అనేటువంటిది తను రిజెక్ట్ చేశాడు. నేను చెప్పినటువంటి ఫస్ట్ లెవెల్ నేరేటివ్ ఏదైతే ఉందో అట్లాంటిది ఏం లేదు, అదంతా గాడిద గుడ్డు. సో టెక్స్ట్లకి మెటా నేరేటివ్ అనేటువంటిది లేదు అసలు. టెక్స్ట్లన్నీ కూడా ఇండివిజువల్గా యాటమైజ్ చేసి మనం ఈ ముక్కలుగా చేసి ఏ టెక్స్ట్ని ఆ టెక్స్ట్కి మనం చదువుకోవటమే. వాటిని కలిపి అదంతా కూడా ఏదో ఒక స్టోరీ ఉందని అనుకోవటం అనేటువంటిది ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడానికి మాత్రమే చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే డెరాడా యాక్చువల్గా వాజ్ పార్ట్ ఆఫ్, హీ వాజ్ ఎ యూదుడు. He was actually persecuted by the Nazis. హిట్లర్ యూదుల్ని ఊచుకోతకు వేసినప్పుడు, సో డెరాడా యాక్చువల్లీ వాజ్ ద రిసీవింగ్ ఎండ్. సో దీంతో డెరాడాకి యాక్చువల్గా హిట్లర్ ఒక మెటా నేరేటివ్ చెప్పాడు. ఓకే, మనం ఆరియన్స్, మనం ఈ విధంగా దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు, మనం ఆధిపత్యాన్ని సంపాదించబోతున్నాం అని. సో ఒక మెటా నేరేటివ్ని హిట్లర్ కూడా అల్లటం అనేటువంటిది జరిగింది కదా. సో that he was actually rebelling against. He did not like it. So Derrida did not like it. And then that's why he started saying, no, there is no such thing called meta-narrative. ఈ మెటా నేరేటివ్ అనేటువంటిది ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడానికి, ఇతరులను నాశనం చేయడానికి మాత్రమే ఉపయోగించేది. వీ షుడ్ నాట్ థింక్ ఇన్ దోస్ టర్మ్స్. సో టెక్స్ట్లకి ఆటమైజ్ చేయటం అంటే ఏ ముక్కను ఆ ముక్కగా మనం ఎవరు పడితే వాళ్ళకి తోచినటువంటి మీనింగ్ని ఆలోచించడం అనేటువంటిది సమంజసమైనటువంటి ప్రక్రియ అన్నాడు. అన్ఫార్చునేట్లీ తెలియకుండానే, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఈవెన్ యాక్చువల్లీ అక్రాస్ ద గ్లోబ్ ఆల్సో, సంఘాల్లో కూడా డెరాడా యొక్క ఫిలాసఫీ అనేటువంటిది వచ్చేసింది. సో వీ డోంట్ రియల్లీ లైక్ టు ఇంటర్ప్రిట్ ద టెక్స్ట్ యాక్చువల్లీ ఇన్ కంజంక్షన్ విత్ ద అదర్ టెక్స్ట్. సో ఒక బిగ్ నేరేటివ్లో పార్ట్గా మనం టెక్స్ట్ని ఇంటర్ప్రిట్ చేయటం అనేటువంటిది మనం చూడం మన సంఘాల్లో. దావీద్కి గొలియాత్కి జరిగినటువంటి ఫైటింగ్లో వి ఓన్లీ సీ యాక్చువల్గా వి డోంట్ కనెక్ట్. ఎన్నిసార్లు ప్రీచింగ్లో మనం మెటా నేరేటివ్కి కనెక్ట్ చేసి ప్రీచ్ చేస్తాం దావీదు గొలియాత్కి సంబంధించినటువంటి దాంతో. సో ఆల్ వీ డూ ఇస్ యాక్చువల్గా దావీదు గొలియాత్కి సంబంధించినటువంటి ఫైటింగ్లో వి సీ దట్ ఓకే, మనకి కరేజ్ ఉండాలి, లైఫ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్యాటిల్స్ని మనం ధైర్యంతో ఎదుర్కోవాలి. సో అనేటువంటి మెసేజ్ని మనం తీసుకొస్తాం. డు యు సీ వాట్ ఐమ్ సెయింగ్? వీ డోంట్ కనెక్ట్ ఇట్ టు గాడ్స్ మెటా నేరేటివ్. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏ కథను రచించడానికి ఇష్టపడుతున్నాడు బైబిల్లో, ఆ కథలో ఈ బుడ్డి కథ ఏ విధంగా భాగం అయ్యింది, కథని ఏ విధంగా దేవుడి యొక్క కథని ముందుకు తీసుకెళ్తుంది, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటిది ఆలోచించాం. వీ డోంట్ థింక్ అబౌట్ ఇట్, వీ యాటమైజ్ ఇట్. ముక్కలుగా బైబిల్ని ముక్కలు చెక్కలు చేసేసి ప్రతి ముక్కకి యాక్చువల్గా మనమే ప్రతి ముక్కకి మీనింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, వేరే ముక్కల్ని తో సంబంధం లేకుండా. వాట్ వీ ఆల్సో డూ ఇస్ డెరాడాని ఫాలో అవుతూ మనం ఏం చేస్తామంటే ఇంకా దానికి ఆత్మీయ రంగును పులుగుతాం. ఎట్లాగంటే బైబిల్ అండి, ఈ ముక్క దగ్గరికి వచ్చినప్పుడు, ఒక ప్యాసేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మీనింగ్ వస్తుందట.
ఎన్నిసార్లుకెళ్తే అన్నిసార్లు కొత్త మీనింగ్ వస్తుందట. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ హర్డ్ దట్? బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ బిబ్లికల్ ఫిలాసఫీ. సో బైబిల్ ఆల్వేస్ సే దట్ మీనింగ్ ఈజ్ ఆల్వేస్ వన్. సిగ్నిఫికెన్స్ యాక్చువల్‌గా డిఫరెంట్‌గా ఉండొచ్చు. ప్రతిసారి నేను చదివినప్పుడు దాని యొక్క సిగ్నిఫికెన్స్ నా జీవితంలో దాని యొక్క అప్లికేషన్ యాక్చువల్‌గా డిఫరెంట్ ఏరియాస్‌లో అవ్వచ్చు. కానీ మీనింగ్ ఈజ్ ఆల్వేస్ వన్. మీనింగ్ డజంట్ ప్రతిసారి దాని దగ్గరికొచ్చిన ప్రతిసారి కొత్త కొత్త మీనింగ్‌ని పుట్టవు. సో, ఇలా చెప్తూ మనం ఏం చేస్తామంటే, వి సే దట్ కొత్త కొత్త మీనింగ్స్ ప్రతిసారి పుడతాయని చెప్తూ, ఒక మీనింగ్ ఉండదు కాబట్టి ఎవరి మీనింగ్ వాళ్ళది. ఎవరికి తోచినటువంటి మీనింగ్ వాళ్ళది అనేటువంటిది తెలియకుండానే మనం ఆకలింపు చేసేసుకున్నాం. అందుకనే వి డోంట్ లైక్ ఎనీబడీ టు క్వెషన్. వి డోంట్ లైక్ ఎనీబడీ టు క్వెషన్. ఒక దొంగ ప్రీచర్ యాక్చువల్‌గా లేచి చెప్తున్నప్పుడు, ఇష్టం వచ్చింది చెప్తున్నప్పుడు, వి సే దట్ యాక్చువల్‌గా వి వి టెండ్ టు థింక్ దట్ ఆయనకి తెలిసినటువంటి మీనింగ్ అయింది అన్నట్టుగా మనం ఆలోచిస్తాం గానీ, వి డోంట్ రియల్లీ థింక్ దట్ దెర్ ఈస్ వన్ స్టాండర్డ్ మీనింగ్ అగైన్స్ట్ విచ్ ఆల్ ఇంటర్ప్రిటేషన్స్ యాక్చువల్లీ హ్యావ్ టు బి జడ్జ్డ్. ప్రతి ఒక్క భాష్యాన్ని, ప్రతి ఒక్క అర్థం చెప్పేటువంటి తనాన్ని మనం ఆ మీనింగ్‌కి స్టాండర్డ్‌గా తీసుకొని మనం పోల్చాలి అనేటువంటి విషయాన్ని మనం వి డోంట్ లైక్ ఇట్. వి డోంట్ లైక్ ఇట్. సో, దిస్ ఈస్ అ వెరీ డేంజరస్ ట్రెండ్. But unfortunately, it did not come from the Bible. It came from Darada, even though Jew అయినప్పటికీ కూడా దేవుడిని తృణీకరించినటువంటి వ్యక్తి. సో, బైబిల్ బైబిలేతర ఫిలాసఫీ మనం సంఘంలోకి తెచ్చుకొని దానికి ఆత్మీయ రంగును పులిమి అదే ఆత్మీయత అనుకొని భ్రమపడుతున్నాం. వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ వన్ ఈస్ ఈ సెషన్‌లో మీ ముందు ఒక నేరేటివ్‌ని తీసుకొని నేను సిన్స్ వి స్పోక్ అబౌట్ నేరేటివ్స్, ఐ వాంట్ టు టేక్ ఎ నేరేటివ్ అండ్ దెన్ సీ హౌ ఐ ఇంటర్ప్రెట్ ద నేరేటివ్. నేను చెప్పినటువంటి ఫ్రేమ్‌వర్క్‌లో, నేను చెప్పినటువంటి చట్రంలో దాన్ని ఎలా నేను అర్థం చేసుకుంటానో చూద్దాం. యెషయా గ్రంథం లో ఒక నేరేటివ్‌ని తీసుకుందాం మనం. 38వ అధ్యాయం చూద్దాం. ఆ దినాల్లో వెన్ యూ రీడ్ దట్ వర్స్, ఆ దినాల్లో వాట్ డస్ ఇట్ సే? వాట్ కైండ్ ఆఫ్ జానర్ ఐ యామ్ రీడింగ్? ఏ శైలిని చదువుతున్నాను? ఇమ్మీడియేట్‌లీ దట్ షుడ్ టెల్ మీ దట్ ఐ యామ్ రీడింగ్ యాక్చువల్లీ ఎ హిస్టారికల్ నేరేటివ్. ఆ దినాల్లో ఆ విధంగా జరిగింది అనంగానే ఇమ్మీడియేట్‌గా ఓకే. దిస్ ఈస్ హిస్టరీ దట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. హిస్టరీని నేరేటివ్ ఫార్మ్‌లో చెప్పటం అనేటువంటిది. అనగనగా ఒక రోజు అనంగానే మనకి ఇమ్మీడియేట్‌గా అర్థమవుతుంది ఈడు కథ చెప్తున్నాడని. అవునా? సో, ఇన్ ద సేమ్ వే ఆ దినాల్లో అనేటువంటి మాట వినంగానే ఓహ్! ఇట్స్ ఎ హిస్టరీ. హిస్టరీలో జరిగినట్టు ఒక ఇన్సిడెంట్‌ని మాట్లాడుతున్నాడు. అంటే నేరేటివ్‌ని చదవబోతున్నాను నేను. ఒక నేరేటివ్‌ని చదవబోతున్నాను. ఒక ఇన్సిడెంట్‌ని. సో, నాకు అర్థమైపోయింది ఆ మ్యాటర్. సో, ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు. కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెను. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకిచ్చెదను. మరియు ఆ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తాను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుకొనుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కజేసెను. ఆహ్, అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరల ఎక్కెను. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది ఇది. సో, ఇదొక నేరేటివ్. ఈ నేరేటివ్‌లో ఆయన రచించినటువంటిది ఇది అని జెప్పేసి తర్వాత ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తాం మనం చెప్పండి? కానీ ఎలాంటి శైలి రాబోతుంది? నేను మీకు ఇంకో క్లూ ఇస్తానే. ఆహ్, హీరో
సారీ, మూవీ ఎగ్జాంపుల్ ఇవ్వక తప్పట్లేదు మరి. అలాంటి మూవీస్ చూడమని నేను చెప్పట్లేదు, కానీ లెసన్ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందని చెప్తాను. హీరో హీరోయిన్ ని, వాళ్ళిద్దరు చూపుల్ని యాక్చువల్ గా డైరెక్టర్ బాగా ఫోకస్ చేసుకొని చూపిస్తా ఉన్నాడు. వాళ్ళిద్దరు అట్లా అట్లా చూసుకుంటున్నారు అంటే నెక్స్ట్ ఏం రాబోతుందని అర్థం. ఎస్, సాంగ్ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఏం రాబోతుంది, రచించింది ఇది అంటే ఏంటి, థ్యాంక్స్ గివింగ్. బట్ ఇన్ ఎ పోయం ఫార్మ్ ఇట్స్ కమింగ్. ఒక సాంగ్ ఫార్మ్ లో రాబోతుంది నెక్స్ట్. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. సో అండ్ దెన్ యు సీ ఇంట్రెస్టింగ్లీ నెక్స్ట్ వచనం నుంచి ఒక సుదీర్ఘమైనటువంటి పోయం ఉంటుంది. సో కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో పోయమ్స్ ని పోయమ్స్ గా పెట్టడానికి ప్రయత్నించారు. అందుకని ఎన్ఐవిలో చూసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేదంతా కూడా. ఎందుకంటే బికాస్ దే ట్రై టు పుట్ ద స్టాంజర్స్ గా పెట్టడానికి ప్రయత్నించారు. కానీ తెలుగులో ఇంకా ఆ ప్రయత్నం జరగలేదు. జరగాలి. ఎందుకంటే మనకి మొత్తం కలిపి ఒకే లైన్ లో రాయటం వలన ఇదంతా నేరేటివ్ ఏమో అని అనేసుకుంటాం మనం తెలుగులో. దాట్స్ అ ప్రాబ్లం. తెలుగులో కూడా వి నీడ్ టు స్టార్ట్ రైటింగ్ బైబిల్ని మనం. న్యూ వర్షన్స్ యాక్చువల్లీ హ్యావ్ టు కమ్. ఆ న్యూ వర్షన్స్ యాక్చువల్గా పోయట్రీ వచ్చినప్పుడు పోయట్రీని పోయట్రీగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దట్స్ అ డిఫరెంట్ కేస్. బట్ హిజ్కియాని యాక్చువల్గా నేను ఎట్లా మెన్షన్ చేస్తున్నాను, ఇప్పుడు జరిగినటువంటి స్టోరీని ఎన్ని రకాలుగా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. పెద్ద నేరేటివ్ ఫ్రేమ్వర్క్ లో కనుక పెట్టకపోతే, ఒక చట్టంలో కనుక మనం పెట్టకపోతే జరిగేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎట్లా ఉంటాయనేది చెప్తున్నాను. నేను ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ చెప్తాను. ఆ ఆ రోజుల్లో హిజ్కియా మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ఆయన ఏషియా దగ్గరికి వెళ్ళాడు. ఏషియా ఏమయ్యాడంటే, నువ్వు చావబోతున్నావు కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎట్లా అర్థం చేసుకుంటాం ఇల్లు చక్కబెట్టుకో అని? ఇల్లు చక్కబెట్టుకో అంటే అర్థం ఏంటి? ఎట్లాగా మనం దీన్ని యాటమైజ్ చేసి, అంటే ముక్కగా, ఒక చిన్న ముక్కగా తీసుకొని ఆ చిన్న ముక్కని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తామని చెప్తాను. సో హిజ్కియా చచ్చిపోతాడు. హిజ్కియా చచ్చిపోతాడు అని చెప్పిన తర్వాత హిజ్కియా ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని లైఫ్ని 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశాడు. ఈజ్ ద నేరేటివ్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ ఇన్ సేయింగ్, ఎవరికైనా సరే ఆరోగ్యం బాగున్నప్పుడు, వాళ్ళ క్యాన్సర్ ఏదైనా వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేసినప్పుడు 15 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పడానికి యాక్చువల్గా ఈ టెక్స్ట్ ఉంది ఇక్కడ. లేకపోతే వీసా అయిపోయేటప్పుడు అమెరికాలో దేవుడు వీసాను ఎక్స్టెండ్ చేయటానికి దేవుడికి ప్రార్థన చేస్తే నీ వీసా దేవుడు ఎక్స్టెండ్ చేస్తున్నాడు అనేటువంటి దేవుని చెప్తాను. అంటే నా వీసా అయిపోతుంది, నేను ఎక్స్టెండ్ చేసుకోవాలా లేదా అని ప్రార్థన చేస్తున్నాను. సో ఈ అధ్యాయం తీసిన తర్వాత ఎక్స్టెండ్ అనేటువంటి మాట కనిపించింది. కాబట్టి దేవుడు నా వీసాను ఎక్స్టెండ్ చేసుకోమని చెప్తున్నాడని దేవుడు నడిపించింది నాకు వాక్యం ద్వారా అని తీసుకోవచ్చా? నేను ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఉద్యోగం మానేసి యాక్చువల్గా వేరే ఉద్యోగానికి వెళ్ళాలా లేదా అని ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క నడిపింపు కోసం. ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని తెలుసు. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎక్స్టెండ్ అనే మాట చూపించాడు. కాబట్టి ఈ జాబ్లోనే నేను ఎక్స్టెండ్ అయిపోవాలని చెప్తున్నా. ఇంకో 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవ్వు ఈ జాబ్లో అని దేవుడు చెప్తున్నాడా నాకు? యు సీ వాట్ ఐమ్ సెయింగ్? నేను మీతో చెప్పినటువంటివి రియల్ స్టోరీస్. ఇలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాతోనే వ్యక్తిగతంగా మాట్లాడారు ఇట్లా తీసుకొని. ఈ అధ్యాయాల్ని ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకొని నాకు చెప్పిన సందర్భాలు మీ ముందు నేను పెడుతున్నాను. దీస్ ఆర్ నాట్ ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఐ సెడ్. దీస్ ఆర్ రియల్ థింగ్స్ పీపుల్ టోల్డ్ మీ. హౌ ఐ ఇంటర్ప్రెట్ దట్ యు సీ. ఈ అధ్యాయంలో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే 6వ వచనం. ఇంకా 15 సంవత్సరాలు నీ ఆయుష్ నీకు ఇస్తాను, మరియు ఈ పట్టణాన్ని నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తాను. దట్స్ ద కీ థింగ్. వై హీ హ్యాస్ టు ఎక్స్టెండ్ హిజ్కియాని? హిజ్కియా లైఫ్ కనుక ఎక్స్టెండ్ అవ్వకపోతే ఏం జరుగుతుందని చెప్తుంది ఈ వచనం. అస్సిరియా ఆల్రెడీ ఇస్రాయెల్ నార్థన్ కింగ్డమ్ని తీసుకెళ్ళిపోయింది. అస్సిరియా సదరన్ కింగ్డమ్ యూదాన్ని కూడా తీసుకెళ్ళబోతుంది చెరలోకి. అలా జరిగితే ఏం జరుగుతుంది? అస్సిరియా యూదాన్ని కూడా తీసుకెళ్తే ఏం జరుగుతుంది? కీ ఇంకొక కీవర్డ్ యెషయా గ్రంథంలో ఇంకొక కీవర్డ్ ఏంటో తెలుసా? ద హౌస్ ఆఫ్ డేవిడ్.
యెషయా గ్రంథం 7వ అధ్యాయాన్ని కొంచెం చదువుతాను నేను. 7వ అధ్యాయం మీకు అందరికీ తెలుసు. మొదటి వచనంలో ఎందుకు నేను చదివా 38 చదువుతున్నప్పుడు 7కి ఎందుకెళ్తున్నాడు అనుకుంటారు. యూ సీ హౌ ఐ ఇంటర్ప్రెట్. మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కదా! నేను ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తానో. యూదా రాజు అయిన ఉజ్జియా మనువడు యోతాం కుమారుడినైన ఆహాజ్ దినాల్లో సిరియా రాజైన రెజీను, ఇజ్రాయెల్ రాజైనటువంటి రమల్యా కుమారుడైన పెకహును యుద్ధం చేయవలనని యెరూషలేము మీదకు వచ్చిరి గాని అది వారి వలన కాకపోయింది. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొని దావీదు వంశస్థులకు వాళ్ళిద్దరూ తోడు చేసుకున్నారంటే వాళ్ళిద్దరూ అలై చేసి అటాక్ చేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పినప్పుడు అని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము వారి జనుల హృదయము కదిలెను. దావీదు వంశం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఏం చేస్తున్నారంటే ఆ టైంలో అసీరియా సూపర్ పవరు అసీరియాని అటాక్ చేయటానికి నార్దర్న్ కింగ్డమ్ అయినటువంటి ఇజ్రాయెల్ వాళ్ళు సిరియన్లతో సిరియా వేరండి. అసీరియా వేరు, సిరియా వేరు. ఒకసారి మన ఎస్తర్ ధనరాజ్ గారు అనుకుంటా. సో షీ వాజ్ యాక్చువల్లీ గివింగ్ నేను ఆవిడ బైబిల్ స్కాలర్ అని చెప్తూ నేను బైబిల్ స్కాలర్ని, నేను హిస్టారియన్ని, నేను చాలా బాగా చదివాను బైబిల్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత వదిలేశాను అనుకొని అని చెప్పి సిరియా ఒకటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సిరియా ఇస్ డిఫరెంట్ రెండు ఒక రకంగా వినిపిస్తున్నాయి అని చెప్పేసి రెండు ఒకటి కాదు. సో రవికాంత్ అన్న తీసుకొస్తున్నారు. సో అసీరియా ఇస్ డిఫరెంట్ అండ్ సిరియా ఇస్ డిఫరెంట్. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు దావీదు వంశం మీద అటాక్ జరుగుతుంది. దావీదు వంశంలో నుంచి ఒకళ్ళని తీసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఒక రాజుని, యూదా నుంచి ఎవడో ఒక రాజుని, ఏదో ఒక వంశం నుంచి రాజుని తీసుకురావాలని ఇష్టపడుతున్నారు 7వ అధ్యాయంలో. అది పాయింట్. ఎందుకు దావీదు వంశం అనేటువంటిది ఇంపార్టెంట్? ఎందుకంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు దావీదుకు ప్రామిస్ చేశాడు, నీ వంశానికి నేను ప్రామిస్ చేస్తున్నాను, నీకు ఒక డైనాసిటీని బిల్డ్ చేస్తాను, నీ డైనాసిటీ నుంచి ఒకళ్ళు వస్తారు, నిత్యం రాజ్యం చేస్తారని చెప్తున్నాడు. కాబట్టి దావీదు డైనాసిటీ మీద అటాక్ ఉంది. మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్తున్నాను. అబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, నీ నుంచి ఒక జనాంగాన్ని నేను తీసుకొస్తాను, ఆ జనాంగం నుంచి నిన్ను ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఫరో అబ్రహాం యొక్క జనాంగం మీద అటాక్ చేస్తున్నాడు. అంటే ఇట్స్ అన్ అటాక్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఫరో చేస్తున్నటువంటి అటాక్ ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ అనేటువంటి జనాంగం మీద మాత్రమే కాదు, దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ప్రామిస్ మీద అటాక్ చేస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుకి దేవుడు ప్రామిస్ చేసినప్పుడు, దావీదు వంశంకి దేవుడు ప్రామిస్ చేసినప్పుడు, దావీదు వంశంలో నుంచి యాక్చువల్గా దేవుడు ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్ తీసుకొచ్చేటువంటి ఒక రాజుని తీసుకొస్తాడు అని చెప్తున్నప్పుడు ఆ ప్రామిస్ మీద అటాక్ జరుగుతుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా కథ మనం చదివినప్పుడు ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు ద పాయింట్ అగైన్ ఈస్ దిస్, ఈజ్ యువర్ హౌస్ ఇన్ లైన్ విత్ ద ప్రామిస్ గివెన్ టు డేవిడ్? నీ ఇల్లు దావీదుకి ఇచ్చినటువంటి ప్రామిస్కి తగ్గట్టుగా ఉందా లేదా చూసుకో. అండ్ దెన్ సతీష్ వాళ్ళు చెప్పినట్టుగా దే ఆర్ రైట్. యాక్చువల్గా డూ యూ హ్యావ్ ఎ సక్సెషన్ ప్లాన్ రెడీ? At that point, it was not ready yet. సో హిజ్కియా ఎ పవర్ఫుల్ కింగ్ ఆ రోజు కనుక చచ్చిపోతే అస్సీరియా విల్ అటాక్ జూడా ఆల్సో, అండ్ దావీదుకి ఇచ్చినటువంటి ప్రామిస్ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ హిజ్ లైఫ్. హిజ్కియా లైఫ్ని 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు? సో దట్ అస్సీరియా విల్ బికమ్ అస్సీరియా పవర్ కోరల్ బీకేస్తాడు ఈ లోపల. హిజ్కియాకి సక్సెషన్ ప్లాన్ వస్తుంది.
he can work on the succession plan and then can move forward. So this is related to God's story moving forward. This is not related to my visa extension. దేవుని యొక్క స్టోరీ ముందుకు వెళ్ళటానికి ఇక్కడ కనిపించేది ఏంటంటే, అబ్రహాంకి దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో, నీ నుంచి ఒక జనాంగాన్ని తెచ్చుకుంటాను, వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్ చేస్తానని ఏ ప్రామిస్ని అయితే తెచ్చుకున్నాడో, దాన్ని దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి పిక్చర్ని ఇంకొంచెం షార్పెన్ చేశాడు దేవుడు. ఆ ఇంటర్నేషనల్ బ్లెస్సింగ్ ఇజ్రాయెల్ మొత్తం నుంచి కాదు, ఇజ్రాయెల్లో ఒక ఫ్యామిలీ నుంచి దేవుడు చేయబోతున్నాడు అనేటువంటి దాన్ని ఇంకొంచెం షార్పెన్ చేశాడు అక్కడ దావీదుకి ఇచ్చినటువంటి ప్రామిస్లో. కాబట్టి ఆ ఫ్యామిలీ మీద అటాక్ ఉంటుంది, ఆ ఫ్యామిలీ మీద డెఫినెట్లీ అటాక్ ఉంటుంది, ఆ ఫ్యామిలీ నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ దేవుడు మాత్రం తను ఇచ్చినటువంటి ప్రామిస్ని నెరవేర్చుకుంటాడు. 15 years ఎక్స్టెన్షన్ అనేటువంటిది కారణం దానికి. సో దట్ గాడ్స్ ప్రామిస్ టు డేవిడ్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఒకవేళ అది కనుక జరగకపోతే we don't see Jesus actually coming. ఎందుకంటే అసీరియా లాగా, ఇజ్రాయెల్ లాగా వీళ్ళు కూడా సమరియలు అయిపోయేవాళ్ళు, కలిసిపోయేవాళ్ళు. అసీరియాకు ఉన్నటువంటి పాలసీ ఏంటంటే, దే విల్ బ్రింగ్ సమ్ పీపుల్ అండ్ దే మిక్స్ విత్ ద లోకల్స్. ఫెయిత్ కంప్లీట్గా నాశనం చేసేస్తారు. బట్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్. గాడ్ హ్యాస్ టు ప్రిజర్వ్ వన్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి మెస్సాయ రావాలి కాబట్టి, ఆ ఫ్యామిలీ నుంచి కన్యక గర్భాన్ని ధరించాలి కాబట్టి. ఆర్ యూ సీయింగ్ వాట్ ఐమ్ సెయింగ్? ఐజియా 7. సో దిస్ ఈజ్ హౌ ఐ రీడ్. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను సిగ్నిఫికెన్స్ ఎట్లాగా, దీని అప్లికేషన్ ఎట్లా అంటే, దేవుడు నాకు రక్షణ తీసుకురావటానికి ఎన్ని అవరోధాలను యాక్చువల్గా ఆయన అధిగమించాడు, నాకు లభించినటువంటి రక్షణ దీన్ని నాశనం చేయటానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి పాస్ట్లో. అస్సీరియా ఈజ్ రిలేటెడ్ టు మీ. నాకు రక్షణ రాకుండా అస్సీరియా అడ్డుపడింది, నాకు రక్షణ రాకుండా ఫరో అడ్డుపడ్డాడు. కానీ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి నాకు దేవుడు ఇచ్చినటువంటి దేవుడు దీన్ని కొనసాగించలేడా? పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం చివరిలో అంటున్నాడు, కరువైన, ఖడ్గమైన, మరణమైనా సరే, దేన్నన్నా సరే క్రీస్తు నుంచి నన్ను విడదీయగలదా? ఎందుకు అంటున్నాడు తెలుసా? ఇలాంటి క్రీస్తుతో నన్ను జతపరచడం అనేటువంటిది ఎట్లా జరిగిందంటే, ఇంత గొప్ప రాజ్యాలను సైతం యాక్చువల్గా దేవుడు తునాతునకలుగా చేసి, ఢీ కొట్టి, నాశనం చేసి నాకు రక్షణ తీసుకొచ్చినటువంటి దేవుడు, ఆ రక్షణలో క్రీస్తు దగ్గర నుంచి నన్ను విడిపోతాను నేను. అంత గొప్ప రక్షణ డు ఐ రియలీ, అంత గొప్ప రక్షణ వచ్చినటువంటి నాకు కరువు కానీ, ఖడ్గం కానీ, ఏదైనా సరే ఈ క్రీస్తు ప్రేమ నుంచి నన్ను విడదీయగలదా? దట్స్ ద క్వశ్చన్ యాక్చువల్లీ హీస్ ఆస్కింగ్. వాట్ ఐ హ్యావ్ డన్, ఈ కొద్దిసేపు నేను ఇంటర్ప్రిట్ చేసి చూపించినటువంటి దాంట్లో నేనేం చేశానంటే, ఐ హ్యావ్ కనెక్టెడ్ యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని యెషయా గ్రంథం 7తో కనెక్ట్ చేశాను. యెషయా గ్రంథం 7 మాత్రమే కాదు, 2వ సమూయేలు గ్రంథం 7తో కనెక్ట్ చేశాను దాన్ని, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ప్రామిస్తో. అంతేకాదు, దాన్ని యాక్చువల్గా అబ్రహాంకి ఇచ్చినటువంటి ప్రామిస్తో కూడా నేను కనెక్ట్ చేశాను. అక్కడితో అయిపోయినా, పాస్ట్కి వెళ్ళానా, వెనక్కి వెళ్ళానా? లేదు, ముందుకు కూడా వెళ్తున్నాను నేను. యేసు ప్రభు దగ్గరికి అది ఎట్లా వచ్చింది అనేది చెప్తున్నాను. అక్కడితో ఆగిపోయినా? లేదు, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం దాకా వెళ్ళాను. పౌలు అంత డీప్గా మాట్లాడాల్సినంత అవసరం ఏంటి పౌలుకి? క్రీస్తు ప్రేమ నుంచి కరువు కానీ, ఖడ్గం కానీ ఏది కూడా నన్ను విడదీయలేదని ఎంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నాడు? ఊరికి అనేస్తున్నాడు ఆ మాటని? నో. ఎందుకు అంటున్నాడంటే, పౌలు యాక్చువల్గా హిస్టరీ మొత్తాన్ని చూసుకుంటూ వచ్చాడు. ఎన్ని రాజ్యాలు వచ్చినాయి, ఈజిప్ట్ వచ్చింది, అస్సీరియా వచ్చింది, బబులోన్ వచ్చింది, రోమ్ వచ్చింది, పర్షియా వచ్చింది. ఇన్ని వచ్చినా సరే, ఈ మధ్యలో గ్రీక్ వాళ్ళు వచ్చారు. ఇన్ని వచ్చినా సరే నా రక్షణని ఎవడు ఆపలేకపోయాడు. ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏదన్నా సరే విడదీస్తుందా? అది పౌలు చెప్తున్నటువంటి మాట. సో హౌ వీ హ్యావ్ కనెక్టెడ్ దిస్? ఒక చాప్టర్ని తీసుకొని, ఒక నేరేటివ్ని తీసుకొని, మెటా నేరేటివ్లో మనం పెట్టినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఎమర్జ్ అవుతుందో చూడండి.
క్యాన్సర్ వచ్చినా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవరు విడదీయలేరు. ఐ ఆమ్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దిస్ ప్యాసేజ్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా దేవుడు 15 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తాడు అనేటువంటి పాయింట్ కాదు ఇక్కడ ప్యాసేజ్లో. అదే కనుకైతే యెషయా ఎందుకు అడగలేదు తన రంపంతో కోసేటప్పుడు? హిజ్కియా ఎందుకు 15 సంవత్సరాల తర్వాత చచ్చిపోవాల్సి వచ్చింది? ఇంకో 15 సంవత్సరాలు అడగచ్చు కదా. మరణాన్ని తప్పించుకునే ప్యాసేజా ఇది? నో, నో, నో. మరణాన్ని తప్పించేటువంటి వాడిని ఇంట్రడ్యూస్ చేసే ప్యాసేజ్ ఇది. మరణాన్ని జయించేటువంటి వాడిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్యాసేజ్ ఇది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ ప్యాసేజ్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని హీల్ చేయాలని కోరుకోవటం తప్పు కాదు. అలా ప్రార్థన చేయటం తప్పు కాదు. కానీ అల్టిమేట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మృత్యుంజయుడిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్యాసేజ్ ఇది. మరణాన్ని సైతం జయించేటువంటి వాడిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్యాసేజ్ ఇది.